అల్లుడు 1 minute. ఇవాళ రాత్రి మన గెస్ట్ హౌస్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాను. నేను రాత్రికి ఇంటికి రానని అమ్మాయికి చెప్పు. ఇలా ప్రతిరోజు అబద్ధం చెప్పడం నా వల్ల కాదు, మీరే చెప్పండి. నేను ఫోన్ చేసి పెట్టి అమ్మాయి నమ్మదయా? 1000 అబద్ధాలైనా సరే ఒక్క మీటింగ్ పెట్టుకోమన్నారు. ప్లీజ్. సరే, థ్యాంక్స్. గేట్ నువ్వు వచ్చి తీసావి, రామయ్య ఏమయ్యాడు? పనులోంచి తీసేశాను. ఏ ఎందుకని? తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడట. దేన్ని ఉంచుకుని వచ్చిన డబ్బంతా దాని మొహాన్ని పోస్తున్నాడట. పాపం అతను పెళ్ళం ఏడుస్తూ వచ్చి చెప్పింది. చెప్పిందని వెనక ముందు చూడకుండా అతను పనుల నుంచి తీసేసామన్నమాట. అవునండి, భార్యని బాధ పెట్టే వాళ్ళకి ఈ శిక్ష సరిపోదండి. అతను మన ఇంట్లో ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నాడు? 5 ఏళ్ల నుంచి. 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్న అతను ఎలాంటి వాడో ఏమిటో నీకు తెలియదా? అతను భార్య మాటలు విని అతను పనుల నుంచి తీసేయడమేనా? అతని భార్య ఎందుకు అబద్ధం చెప్తుందండి? ఆమె అనుమానం మనిషి అయి ఉండొచ్చు, లేకపోతే కిట్టన వాళ్ళు ఎవరైనా అతని మీద చెప్పుండొచ్చు కదా. ఆ విషయం నేను ఆలోచించనే లేదండి. ఆలోచించకుండా చేసే పనులు ఇలాగే ఉంటాయి. రేపే రామాయణ పిలిచి పనిలో పెట్టు. అలాగే. హలో పద. డియర్ ఫ్రెండ్స్, పార్ట్నర్స్ అండ్ కలీగ్స్, మనం వేళ ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం కేవలం మిమ్మల్ని తృప్తిపరచడం కోసం. మీ ఆనందమే నా ఆనందం, నా ఆనందమే మీ ఆనందం, మన ఆనందమే దేశానికి ఆనందం. ఎంతో కాలంగా నాకు సేవ చేస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తూ ఇక మీటింగ్ మొదలెడదాం. డ్రైవర్ సార్, అమ్మాయి గారు ఫోన్ చేస్తే మేము ఇక్కడ మీటింగ్ లో చాలా బిజీగా ఉన్నామని చెప్పు. అలాగే సార్. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇలా 2 రోజులకోసారి మా నాన్నగారికి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏమిటండి? 11. అప్పుడు 11 అయిందా? ఇప్పటికి నువ్వు మీ నాన్న గురించి అడగడం 11వసారి, నేను సమాధానం చెప్పడం 12వసారి. ఏమిటోనండి, నాన్నగారు రాని పూట దిగులుగా ఉంటుంది. ఆయనకోసారి ఫోన్ చేశానా? వద్దు. ఏ? ప్రస్తుతం ఆయన మన లోకంలో ఉండడు. అంటే? అదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు, బిజీ, వెరీ బిజీ. అవును, నిజమే. డ్రైవర్ కావాపు. ఎక్కడ రావు? ఎవరు? నేనురా. నన్ను గుర్తుపట్టలేదా? సారీ సార్, గుర్తు రావట్లేదు. అవునరా, ఎందుకు గుర్తుంటుంది? మనం 10వ క్లాస్ చదివేటప్పుడు ఒకే బెంచ్ లో పక్క పక్కన కూర్చుని ఒక్క సిగరెట్ దొంగతనంగా తాగేవాళ్ళం. గుర్తులేదా? అవిడొచ్చేమో. అయితే ఇప్పుడు ఏమిటా? 1947 డిసెంబర్ 2వ తారీఖు నీకు గుర్తుందా? ఆ వేళ నువ్వు నన్ను పెన్ను అడిగావు, గుర్తులేదా? అయ్యా, మీ జ్ఞాపశక్తి నా జోహార్లు, ఒప్పుకుంటాను, నన్ను వదిలేయండి. ఆ రోజు నా దగ్గర పెన్ను ఉంచుకుని కూడా లేదని చెప్పానురా, అందుకని నన్ను క్షమించురాని. నన్ను వదిలిపెట్టాడు బాబు. ఆ రోజు అలా అన్నందుకు నేను చాలా బాధపడిపోయాను. నా గుండె తరుకుపోయింది. ఇది ఎక్కడ గొడవండి? ఇదిగో డ్రైవరు, జనంగా నా కాళ్ళు తీసుకెళ్ళబోయాలి. ఎవరికొకే బాబు, ఆయన మందు కొట్టినప్పుడల్లా గతంలో చేసిన తప్పులు తెలుసుకుని బాధపడుతుంటారు. నన్ను తీసుకెళ్తారు, ఇతను తీసుకెళ్ళబోయా బాబు. నువ్వు క్షమించానంటే గానీ నేను వెళ్ళను, నీ కాళ్ళు చిత్తం మహాప్రభు, క్షమించాను. ఆ రోజు మిమ్మల్ని పెన్ను అడిగినందుకు నన్ను క్షమించండి. జీవితంలో ఇక మీద ఎవరిని పెన్ను అడగను. తప్పు 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 తప్పు. ఈడెవడండి తాగుపట్టాడు అని? మిమ్మల్ని కాదు మహాప్రభు. ఈడెవడు?